శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కడప జిల్లాలో, ముఖ్యంగా మా కడప నగరంలో మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా హిందూ ముస్లింస్ భాయ్ అని ముందుకు సాగుతున్న తరుణంలో మొన్న 4 రోజుల ముందు జరిగిన ఉచ్చరమైన సంఘటన కొన్ని దుష్టశక్తులు దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్లానింగ్ ప్రకారంగా దానికి, ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని చెప్పి ఆయన యొక్క మేధస్సుతో ప్రణాళికతో ఎన్నో పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలా, వాళ్ళను తోడ్పాటు అందించి మన వైపు చూసే విధంగా ఆయన కృషి చేస్తూ ఉంటే మనము ఈ కంప్యూటర్ యుగంలో మనం ఈ విధంగా మతం గురించి మనము మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా హేయమైన చర్య. ఇప్పటికే ఎందుకంటే మన కడప నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉండాలి. అటు పెద్ద దర్గా కానీ, అటు మరియాపురం చర్చ్ కానీ, అలాగే మా దేవుని గడపలు తొలిగినప్ప మన గడప ముందు మనము మా పండుగలకు మేము హిందువులతో మా ఇంటికి వస్తాము. మనం క్రిస్టియన్ చర్చ్లకు పోతాము. క్రిస్మస్ సందర్భంగా ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చళ్ళు తింటాము. వాళ్ళ ఇళ్ళల్లో ఎంతో పండుగలు ఆస్వాదిస్తున్నాము. ఇటువంటి తరుణంలో కొన్ని దుష్టశక్తులు కేవలం మా రాజకీయ లబ్ధి కోసము కొంతమంది వాళ్ళు పండగ వేసి చేశారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో జరగనివ్వము. అలాగే మన కలెక్టర్ శ్రీధర్ గారు, అలాగే మన ఎస్పీ గారు ఎంతో వ్యూహంతో వాళ్ళ శక్తి యుక్తి కూడా ఉపయోగించి తక్షణమే స్పందించినారు. అప్పటికప్పుడే స్పందించి యువగాలను కూడా వాళ్ళు బాగా వాళ్ళకు ఎటువంటి కోర్సులు ఇవ్వాలో ఆ విధంగా చేసి శాంతియుత వాతావరణం తీసుకొచ్చేదానికి వాళ్ళు రాత్రులుగా పగలనగా కష్టపడినందుకు మా తరఫున, మీ తరఫున, అందరి తరఫున మనం కడప పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి మనం ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ సస్యశ్యామలం శాంతి సౌకర్యాలు ఉంటారో అక్కడే ఆ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన కడప నగరము రాయలసీమ జిల్లాలో ఎంతో వెనుకబడింది. మనకి ఇంకా ఉక్కు ఫ్యాక్టరీ రావాలా, కొన్ని పరిశ్రమలు తీసుకురావాలా, ఇట్లా మనం గలాటాలు పెట్టుకున్నామంటే మనకి ఎవరు రారు, మన వైపు కడప చూసేందుకు రారు. కాబట్టి మనమంతా కూడా ఎట్లా మా తాత ముత్తాతల కాలం ఎట్లా బాయ్ ఉన్నామో అదేవిధంగా మనం ముందుకు పోవాలా. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి బాయ్ అని చెప్పి నినాదంతో మనం ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మరొకసారి వచ్చేసి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ఎస్పీ గారు మన సందేశం